నమస్కారం. నేను మీ ఆనంద్ కోడిచింతల. ఆనంద్ మ్యాథ్స్ క్లాస్కు స్వాగతం. ఇప్పుడు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లోని రియల్ నెంబర్స్ చాప్టర్లోని ఇర్రేషనల్ నెంబర్స్కు సంబంధించిన కొన్ని సమస్యలు చూద్దాం. ఏమేమి ఉన్నాయంటే ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఒకటి, ప్రూవ్ దట్ 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ రెండోది, ప్రూవ్ దట్ √5 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనేది మూడోది. కాక ఇంకా కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ను కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో మన యూనిట్ నేమ్ ఏంటిది? రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి అసలు అంటే రియల్ నెంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే p/q ఫామ్ నుండి వేర్ pq ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఫామ్ నుండి దాన్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్ కానీ ఇర్రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ ఆర్ నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ p/q. సో దీన్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఈ రెండింటిని కలుపుకొని మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అని అంటాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి తన యొక్క నెగటివ్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఏం తీసుకుంటామంటే √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు అంటే ఏం నెంబర్ అవుతుంది? రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. ఓకే, ఇట్లా తీసుకొని మన అజ్యూమ్ ఏది చేసినామో అది రాంగ్ అని ప్రూవ్ చేస్తే దాని ప్రకారం ఇది రైట్ అవుతుంది అన్నట్టు. చూద్దాం. ప్రజెంట్ ఏం తీసుకుందాము, మనం అజ్యూమ్ చేద్దాము. ఏం అజ్యూమ్ చేద్దాము? లెట్ us assume that ఏం అజ్యూమ్ చేస్తాము? √5 ఈజ్ రేషనల్ అని అజ్యూమ్ చేస్తాం. రేషనల్ నెంబర్ కాబట్టి ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ నెంబర్ కాబట్టి ఏ ఫార్ములా ఉంటుంది? దెన్ √5 ఈజ్ ఈక్వల్ టు p/q ఫార్ములా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటి? వేర్ pq ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. సో ఇది రేషనల్ నెంబర్ అంటే రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఇది కదా. p/q ఫార్ములా ఉంటే pq ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు p/q ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనం వీటికి ఏమనుకుందాం? ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇఫ్ p అండ్ q హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ ఎలాంటి అదర్ దాన్ 1 ఉన్నాయనుకుంటే వాడు దాంతో డివైడ్ చేద్దాం. దెన్ డివైడ్ ఇట్ బై ద కామన్ ఫ్యాక్టర్. ఆ కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేద్దాం. సో డివైడ్ చేస్తే వి గెట్, ఇప్పుడు ఏమొచ్చింది మనం అనుకుందామంటే √5 ఈజ్ ఈక్వల్ టు a/b. సో కామన్ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేసినాం కాబట్టి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి లేవు. కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి లేని దాన్ని ఏమంటాం మనము? కోప్రైమ్ అంటాం. హియర్ a అండ్ b ఆర్ కోప్రైమ్. కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఏమంటాం? దాన్ని కోప్రైమ్ అంటాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేరింగ్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? వి గెట్ ఏమొస్తుంది ఇప్పుడు మనం చూద్దాం. సో స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అయితే ఏమైంది? 5b² ఈజ్ ఈక్వల్ టు a² అయింది.
అంటే 5ను బీ స్క్వేర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏ స్క్వేర్ అనేది వచ్చింది. కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే 5ను ఒక నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఏ స్క్వేర్ అనేది 5 యొక్క మల్టిపుల్ అంటాం, లేదా 5ను ఏ స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్ అంటాము. ఇప్పుడు ఇంకో విధంగా రాస్తే ఏమవుతుంది అంటే 5 divides ఏ స్క్వేర్. 5 డివైడ్స్ ఏ స్క్వేర్ కాబట్టి ఒక థియరం ఉంది. ఏం చెప్తుందంటే 5 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేసింది కాబట్టి అది 5 అనేది ఏను కూడా డివైడ్ చేస్తుంది అనేది ఒక థియరం ఉందన్నట్టు. బై థియరం 5 డివైడ్స్ ఏ. ఓకే, ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. సో 5 అనేది ఏను డివైడ్ చేస్తుంది కాబట్టి 5ని ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏ వస్తుందని కదా మీనింగ్. కాబట్టి ఇప్పుడు 5ని సితోని మల్టిప్లై చేస్తే ఏ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాము, స్క్వైరింగ్ బోత్ సైడ్స్, స్క్వైరింగ్ ఆన్ both sides. We get అంటే 5c square is equal to a square. 5c square అంటే 5ని స్క్వేర్ చేయాలి, cని స్క్వేర్ చేయాలి. 5ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 25, c square is equal to a square. ఇది 3 అనుకుందాం. ఇక్కడ చూడండి 1 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3ని చూస్తే రెండిట్లో రైట్ సైడ్ ఏ స్క్వేరే ఉంది, అంటే రైట్ సైడ్ ఏ స్క్వేరే ఉంది కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో దేర్ఫోర్ 25c square is equal to 5b square. ఈ రెండిట్లో ఏమున్నది, కామన్గా 5 ఉంది. 5తో రెండింటిని డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 5c square is equal to b square అయింది. అంటే 5ను ఒక నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు b స్క్వేర్ అనేది వచ్చింది. అంటే b స్క్వేర్ని ఏమంటాం, అప్పుడు 5 యొక్క మల్టిపుల్ అంటాం. ఓకే, ఇంకో విధంగా మనం ఏమంటాము, 5 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ b స్క్వేర్ అంటాం. ఇప్పుడు ఏమంటాం మనము, ఫ్యాక్టర్ అంటే ఏంటి, b స్క్వేర్ను 5 డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ b స్క్వేర్. సో సేమ్ ఇంతకుముందు 5 డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే బై థియరం 5 డివైడ్స్ ఏ అన్నాం కదా. అంటే ఏ స్క్వేర్ని ఏదైతే డివైడ్ చేస్తో ఏను కూడా అదే డివైడ్ చేస్తా అన్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు బీ స్క్వేర్ని ఏదైతే డివైడ్ చేస్తో బీని కూడా అదే డివైడ్ చేయాలి కదా. కాబట్టి దెన్ 5 ఆల్సో డివైడ్స్ బి. ఇది 4 అనుకుందాం. చూడండి 2 and 4 చూడండి, 2లో ఏముంది 5 డివైడ్స్ ఏ ఉంది, 4లో ఏముంది 5 డివైడ్స్ బి ఉంది. ఈ రెండింటిని చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, 5 డివైడ్స్ ఏ అండ్ బి. ఇక్కడ 5 అనేది ఏ అండ్ బిని డివైడ్ చేస్తుంది అని వస్తుంది మనకు. కానీ మనం ఏమనుకున్నాము, సో మనకేమున్నది, ఏమనుకున్నాము, ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ అనుకున్నాం. ఇక్కడేమో 5 డివైడ్స్ ఏ అండ్ బి అనుకున్నాం. అంటే ఏ అండ్ బి కామన్ ఫ్యాక్టర్ 5 అయింది. అక్కడనే మనం కో ప్రైమ్ అనుకున్నాం. ఈ ఒకదానికొకటి మనకు వ్యతిరేకంగా వచ్చింది కదా. బట్ ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ A and B are co-prime. సో ఈ మనం ఏదైతే ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్ అనుకున్నామో దానికి కాంట్రడిక్ట్గా మనము 5 అనేది డివైడ్ చేస్తానని వచ్చింది. కాబట్టి ది కాంట్రడిక్షన్ యాజ్ అరైజన్. ఎందుకు వచ్చింది ఇది, బికాస్ we assumed that
ఏమని అజ్యూమ్ చేసినాము, √5 ఈజ్ రేషనల్. సో మనం ఇది కదా మొదలు అజ్యూమ్ చేసినాము, √5 అనేది రేషనల్ అని చేసినాం కానీ దానికి కాంట్రడిక్ట్ అయింది. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనది ఫాల్స్ అయితే రైట్ అయింది. సో we conclude that √5 is an irrational number. సో మనం ఏదైనా అనుకున్నామో దానికి ఆపోజిట్లో ఆన్సర్ వచ్చింది కాబట్టి మనము రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి అది కాదు కాబట్టి ఏంటిది ఇక్కడ, ఇది ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ప్రాబ్లం prove that 3√5 is irrational. సో మనం ఇది ప్రూవ్ చేయాలన్నట్టు. ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాము, సో ఇంతకుముందు ఏం చేసినాము, ఏదైతే స్టేట్మెంట్ యొక్క నెగటివ్ స్టేట్మెంట్ తీసుకున్నాము, 3√5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి దాని యొక్క నెగటివ్ స్టేట్మెంట్ ఏంటి, 3√5 ఈజ్ నాట్ ఇర్రేషనల్. నాట్ ఇర్రేషనల్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ అన్నట్టు. ఓకే, లెట్ us assume to the contrary that 3√5 is rational. రేషనల్ అంటే ఎట్లుంటుంది, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p/q ఆర్ ఇంటిజర్స్ q నాట్ ఈక్వల్ టు 0 అంటాం కదా. సో అట్నే మనం ఇక్కడ ఏం చేద్దామంటే, దెన్ దేర్ ఎగ్జిస్ట్ కోప్రైమ్ పాజిటివ్ ఇంటిజర్స్ A అండ్ B. ఇక్కడ A అండ్ B ఎలాంటివి తీసుకుంటున్నాము, కోప్రైమ్ తీసుకుంటున్నాము. సచ్ దట్ 3√5 ఈజ్ ఈక్వల్ టు A/B. ఇక్కడ AB అనేటి ఏంటి, కోప్రైమ్స్ అన్నట్టు. సో మనం ఇక్కడ చేస్తే 3ని ఇటువైపు తీసుకపోతే ఏమవుతుంది, √5 ఈజ్ ఈక్వల్ టు A/3B. చూడండి రైట్ సైడ్లో మనకు A అనేది ఇంటిజరే, 3 అనేది ఇంటిజరే, B అనేది ఇంటిజరే. కాబట్టి 3 ఇంటిజర్సే కాబట్టి A/3B అనేది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది అన్నట్టు. ఓకే, సిన్స్ 3A and B are integers, therefore A/3B is rational. సో A/3B అనేది రేషనల్ అయింది కాబట్టి దానికి ఈక్వల్ ఉన్నది కూడా ఏం కావాలి, రేషనల్ కావాలి. దేర్ఫోర్ √5 ఈజ్ రేషనల్. సో √5 అనేది రేషనల్ అవుతుందా, మనకు తెలుసు కదా. ఇంత √5 అనేది ఏమన్నా నెంబర్ అనుకున్నాం, ఇర్రేషనల్ నెంబర్ అనుకున్నాం కదా. దిస్ contradicts the fact that √5 is irrational. So
ఇది ఇర్రేషనల్ కదా, మనకు రేషనల్ వచ్చింది, యాక్చువల్గా ఇది ఇర్రేషనల్ కాబట్టి సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఈజ్ ఇన్కరెక్ట్. hence 3√5 is irrational. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ప్రాబ్లం prove that 4 minus 3√2 is irrational. సో మనకు ఇది ఇర్రేషనల్ అని ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ దీని నెగటివ్ స్టేట్మెంట్ని మనం తీసుకోవాలి. నెగటివ్ స్టేట్మెంట్ ఏంటి? నెగటివ్ స్టేట్మెంట్ ఏంటి? 4 minus 3√2 is not irrational. Not irrational means rational. Let us assume on the contrary that 4 minus 3√2 is rational. ఓకే, రేషనల్ అంటే ఇక మనకు తెలుసు కదా, p/q ఫామ్, pq ఆర్ ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్ టు 0. మళ్ళీ pq మనం కామన్ ఫ్యాక్టర్ ఉంటే సింప్లిఫై చేసినాము, ab అనేటివి మళ్ళీ కో ప్రైమ్స్ వచ్చినాయి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ co-prime positive integers a and b such that ఎలా రాయొచ్చు, 4 minus 3√2 is equal to a/b. ఓకే, ab ఆర్ కోప్రైమ్స్ అన్నాం. ఇప్పుడు మనం దీన్ని రీఅరేంజ్ చేస్తే ఏమైతే చూడండి. సో 3 minus 3√2 అటు తీసుకుపోదాము, a/bని తీసుకొద్దాం. అంటే 4 minus a/b is equal to 3√2. సో b అనేది LCM. 4b minus a is equal to 3√2. 3ని కూడా ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, √2 is equal to 4b minus a/3b అవుతుంది. ఇక్కడ చూడండి, 4 అనేది ఇంటీజరే, b అనేది ఇంటీజరే, a అనేది ఇంటీజరే, 3 అనేది ఇంటీజరే కాబట్టి 3, 4a అండ్ b ఆర్ ఇంటీజర్స్. Therefore 4b minus a/3b is rational. సో ఇది రేషనల్ అయింది. ఇటు వైపున్న రైట్ సైడ్ రేషనల్ అయింది కాబట్టి దానికి ఈక్వల్ అనేది కూడా ఏం కావాలి, √2 అనేది కూడా మనకి ఏం కావాలి, √2 ఈజ్ రేషనల్. మరి √2 అనేది రేషనల్ అవుతుందా? కాదు కదా. దిస్ కాంట్రడిక్ట్స్ the fact that √2 is irrational. సో మనం అనుకున్న అజంప్షన్ ఏమైంది, రాంగ్.
is incorrect. Hence 4 minus 3 root 2 is irrational. సో ఓకే, మన అజంప్షన్ రాంగ్ అయింది కాబట్టి ఏదైతే ఉన్నదో అదే రైట్ అన్నట్టు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ప్రూవ్ దట్ root 5 plus root 2 is irrational. సో మనం ఇది చూపించాలి ఇర్రేషనల్ అని. ఓకే, సొల్యూషన్. Let us suppose that root 5 plus root 2 is rational. Okay, let root 5 plus root 2 is equal to a by b, where a and b are co-primes and b not equal to 0. ఓకే, మనం ఇప్పుడు ఒకదాన్ని ఇటు షిఫ్ట్ చేద్దాం రూట్ 2ను. ఏమవుతుంది అప్పుడు root 5 ఈజ్ ఈక్వల్ టు a by b మైనస్ root 2 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, వీటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. we get రెండు ఇక్కడ స్క్వేర్ చేద్దాం. root 5 square is equal to a by b minus root 2 square. ఎట్లది a minus b whole square లాగా ఉంది. a minus b whole square ఇక్కడ రాస్తాను నేను. a minus b whole square is equal to a square plus b square మైనస్ 2ab. సో దీన్ని యూజ్ చేసుకొని మనం దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నట్టు. ఓకే, రైట్. root 5 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 5 ఈజ్ ఈక్వల్ టు a by b స్క్వేర్ ప్లస్ root 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a by b ఇంటూ root 2. ఓకే, దీన్ని మనం రాసుకుంటే 5 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ root 2 స్క్వేర్ అంటే 2 మైనస్ 2a by b root 2 అన్నట్టు. ఓకే, ఇప్పుడు అన్నిటినీ మనము రీఅరేంజ్ చేయాలి. రీఅరేంజ్ చేయాలంటే ఏం చేయాలి చూడండి. a root 2 by b is equal to a square by b square plus 2 minus 5 is equal to a square by b square minus 3 plus 2 minus 5 and minus 3. సో దీన్ని రాస్తే a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ బై b స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రాస్తే ఇప్పుడు ఏం చేయాలి, ఒక రూట్ 2 నుంచుకొని మిగతా వాటిని పంపించాలి. అంటే root 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ బై b స్క్వేర్. అటు పోతే ఏమవుతుంది, అప్ సైడ్ అవుతుంది, b బై 2a. b ఇక్కడ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్
మైనస్ 3b² బై 2ab అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ అనేది బి అనేది 3 2 అనేటి అన్నీ కూడా ఏంటివి ఇంటిజర్స్ కదా, కాబట్టి ఇది మొత్తం ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి అది రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి √2 ఈజ్ రేషనల్. ఎందుకు? సిన్స్ ఏ బి 2 and 3 are integers, therefore a² minus 3b² by 2ab is rational. Okay, this contradicts the fact that √2 is irrational. కదా మనము ఏదైతే అనుకున్నామో, సో అవర్ assumption or supposition is incorrect. Hence √5 plus √2 is irrational. మన సపోజిషన్ ఇన్కరెక్ట్ కాబట్టి అది అక్కడ ఇచ్చిన ఫ్యాక్ట్ అదే ఫ్యాక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫర్ మోర్ వీడియోస్ subscribe the channel and click on bell icon. Share to your friends.